ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగము మనం విన్నాం కనుక ఆ వాక్య సందేశంలోకి వెళ్తూ ఉన్నాము. దానికంటే ముందుగా గత వారంలో మనం నేర్చుకున్న అంశం పేరు ఏమైనా ఎవరికైనా గుర్తుందా? వెరీ గుడ్, మంచిది. నా యొద్ద నేర్చుకునుడి. తగ్గించినైనా చిన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత వారంలో నా యొద్ద నేర్చుకునుడి. ఈ రోజున ఈ సమయంలో మేలు కలుగుట అనేటువంటి మాట మీద మనం వెళ్తూనే ఉన్నాము. మేలు కలుగుట. ఈ మేలు అనేటువంటి మాట ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక సంఘానికి కానీ పరిపరి విధాలుగా చెప్పుకుంటూ పోతే చదవబడినటువంటి వాక్య భాగంలోనికి వెళితే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి దేవుడు ఎంతగానో మేలు చేశాడు అన్నటువంటిది మనకి తెలుస్తూనే ఉంది. గత వారంలో చక్కని పాట పాడారు సింధు, ఆ ఇద్దరు కూడా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, కదండి. ఆయన కార్యములు వివరించడానికి మనుషుడు చాలడు. దేవుడు చేసిన మేలును కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకటి రెండు నేను ముందు ఉంచుతాను. కేవలం ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మనము ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే కేవలం దేవుడు చేసిన మేలు. ఆమేన్, హల్లెలూయా. మేలు అంటే కంటికి కనిపించి అవి ఒక దగ్గర దాచబడుతూ ఉంటాయి. మరిచిపోతే చెప్పలేము, కానీ వాటిని దినదినము కూడా జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. కారణం ఏంటంటే ఆయన మేలు మనిషి ఊహించినా అందలేనటువంటివి, ఆలోచించడానికి అపరిమితమైనటువంటి రీతిలో ఆయన మేలు ఉంటాయి. కనుక మానవుని యొక్క జీవితంలో ఆయన చేసిన మేలులు ఉపకారములు అనేకమైనవి. వాటిని జ్ఞాపకం చేసుకున్నా సరే పదే 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 కూడా ఎన్ని జ్ఞాపకం చేసుకున్నా వాటిని తలపోయేటట్టు కూడా నీకు నాకు కూడా అంత ఆలోచన విధానం అనేది లేదు. అయినప్పటికీ బ్రతికి ఉన్న మన దినాలన్నింటిలో జ్ఞాపకం చేసుకున్నాము. మొన్న నిన్న కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసిన మేలు ఉపకారాలన్నీ మనుషులు జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుని వచ్చినటువంటి కానుకలను దేవుడు స్వీకరించాడు. ఈ రోజున కానుకలు అనేటువంటిది నిన్నట్లో అయిపోయింది. మనిషి యొక్క జీవితంలో లేదా కుటుంబం యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఎలా ఉంటాయంటే, ఈ రోజున ఉత్తరాలు చదువుకుని 84వ కీర్తన 11వ వచనంలో కూడా
దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు మొదటి మాట, మానవుడిని దేవుడు భూమి మీద పుట్టించినప్పుడు వారి కుటుంబంలో ఉండేటువంటి వారందరికీ కూడా దేవుడు మేలు చేసినప్పుడు గత రాత్రి నేర్చుకున్నా. మొట్టమొదటిగా బిడ్డలైనటువంటి వారు కుటుంబంలోనికి రావటానికి ఒక భార్య ఒక భర్త అవసరము. గమనించండి, ఒక భార్య భర్త అవసరమైతే అవసరమైనటువంటి వారికి దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు కూడా అవి మేలే. ఆమేన్, హల్లెలూయా. మరొక పదంగా చెప్పుకోవడానికి ఏంటంటే, మేలు అన్నదానికి ఈవులు అంటాము. మేలు అన్నదానికి మరొక పదం ఏంటంటే ఈవులు. అంటే దేవుని ఎడల మనిషి జీవిస్తూ ఉంటున్నప్పుడు, మనిషి బ్రతుకుతూ దినాలు గడుపుతూ ఉండేటప్పుడు దేవుడు చేస్తూ ఉండేటువంటి మేలు ఏమిటంటే, కుటుంబంలో భార్యాభర్తలు అనబడిన వారు ఉండినప్పుడు వారికి దేవుడు ఇచ్చిన పిల్లలు మేలు కలుగుతూ ఉన్నారు కనుక ఆ మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని కూడా మహిమపరచవచ్చును. అదే చెప్తుంది ఇప్పుడు 11వ వచనంలో. దేవాది దేవుడని యెహోవా చెబుతూ ఉండేటువంటి మాటలు ఏమిటంటే, మేలు కుటుంబానికి కానీ ఒక వ్యక్తికి కానీ చేసినప్పుడు ఆ మేలును ఎల్లప్పుడూ కూడా ఊహించి తలపోసుకుంటూ ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారంగానే జీవించాలి. ఎలా జీవించాలి అక్కడ రాసింది. మరొకసారి 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు మనిషికి అనుగ్రహించును. కదండి, యెహోవా ఘనతను కృపయు అనుగ్రహిస్తున్నట్ట ఎవరికి? అక్కడ ఉంది ఆన్సర్. ఎస్, థ్యాంక్ యూ. మానవుని యొక్క బ్రతుకు దినములన్నిటి యందు జీవిస్తూ నడుస్తూ ఉండేటప్పుడు యథార్థంగా భక్తులైన వారు యథార్థంగా జీవించినప్పుడు ఏం జరిగింది అన్నది పరిశుద్ధ లేఖనములో నుండి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. భక్తులు అనబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని నమ్మినటువంటి వారు, విశ్వాసపరులైన వారు చాలా మంది ఉన్నారు. అనేక మందికి దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉండేటువంటి మేలు జ్ఞాపకం చేసుకుంటూ లేదా ఊహించుకుంటూ లేదా తలపోసుకుంటూ లేదా ఆలోచించి దేవుని మహిమపరచాలి. ఎలాగా? యథార్థముగా. భక్తులైన వారు చాలా మంది ఉన్నారు. యథార్థంగా ప్రవర్తిస్తే మన సమస్యలు పోతాయా? యథార్థంగా జీవిస్తే అనారోగ్యం రాదా? యథార్థంగా జీవిస్తే సమస్యలు అనేవి పెరుగుతాయా, తరుగుతాయా, పోతాయా? ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నట్లయితే యథార్థంగా జీవించినటువంటి వారికే సమస్యలు ఎక్కువ. దేవుడు ఘనతనిచ్చినటువంటి వారికి సమస్యలు ఎక్కువ. దేవుడిని మహిమపరుస్తూ ఉండేటువంటి వారికి సమస్యలు ఎక్కువ. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే వెలుగునిచ్చేదిగా, పేరుగాంచినటువంటిదిగా, అనేక మంది ధరించుకోవడానికి ఇష్టపడినటువంటి వస్తువు, బంగారపు వస్తువు అయినా అగ్నిలో ఎందుకు కాల్చబడాలి? విలువ కలిగినటువంటి వస్తువు అయినా సరే అగ్నిలో ఎందుకు వేయాలి? 1-2 మార్లు కాదు, 7 మార్లు ఎందుకు కాల్చాలి? చెదగొట్టాలి, నలగొట్టాలి, ఎనగొట్టాలి? అనేకమైనటువంటి వారు ధరిస్తారు కదా, దానిని మెచ్చుకోవాలి కదా. అయినప్పటికీ కూడా మంచి వారికే సమస్యలు ఎక్కువ. కారణం ఏమిటంటే వారి యొక్క మంచి జీవితాన్ని ఈ లోకంలో ఉండేవాడు ఓర్చుకోలేడు. వాడు ఓర్చుకోలేడు కనుక సమస్యలను సృష్టిస్తాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సమస్యల రూపుమాపుతాడు. ఆమేన్, హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో ఒక కుటుంబానికి మేలు కలగాలంటే ఆ కుటుంబం ఎలాగే ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మరి యోబు యథార్థంగా ఉన్నాడు కదా. ఆయనకి ఎందుకు అంతగా కష్టాలు వచ్చాయి? ఆయనకి ఎందుకు బాధలు వచ్చాయి? ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చాయి? ఆయన ఆస్తి పాస్తులన్నీ బిడ్డలతో సహా ఎందుకు పోయావి అనే ప్రశ్న వేసుకుంటే, మానవుడి యొక్క జీవితంలో చేస్తూ ఉండే మేలు అనేకమైనప్పటికీ కూడా ఎందుకు యథార్థంగా జీవిస్తున్నాను, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? అవును, ఎవరికి కష్టాలంటే వారికి కష్టాలు. మా కష్టాలు ఎవరికి రావు? కష్టాలు ఎవరికి రావు? యథార్థంగా జీవించలేకపోతూ ఉండేవారికి కష్టాలు రావు. అంటే కారణం ఏమిటంటే వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు. వారు ఎప్పటికైనా
నన్ను తెలుసుకుంటారు కనుక తెలుసుకునే వారికి సమయము అంటే ఆలస్యం, దీర్ఘశాంతము అనగా ఆలస్యం. దేవుడు మనిషి యొక్క జీవితంలో ఆలస్యం ఎందుకు చేస్తూ ఉన్నాడంటే తెలుసుకుంటారు కనుక. ఆయన చెప్తూ ఉండేటి, నన్ను నామమును గుర్తించినటువంటి వారికి నేను ఘనతనిస్తాను, కేడుమనై ఉంటాను, సూర్యుడినై ఉంటాను. అంత మాత్రమే కాదు, దేవుడు వారికి మేలు చేస్తానని చెప్తున్నాడు. కానీ ఒక సమయం, దేనికైనా ఒక సమయం ఉంది. ఏంటి ఆ సమయం? అంతవరకు మనిషి జీవించవలసింది ఏంటంటే యథార్థముగా. యథార్థం అంటే ఏంటి అసలుకి? ఒకసారి 15వ కీర్తనలోకి వెళ్దాం, చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమేన్, హల్లెలూయా. ఈ యథార్థత అనేది ఎక్కడ తగిలించబడుతుంది? ఈ యథార్థత అనేది మానవునిలో నుండి ఎలా పోతుంది? అసలుకి పుట్టిన దగ్గర నుండి, పుట్టిన బిడ్డ నుంచే ప్రారంభమవుతూ ఉందంట. ఏంటది? పుట్టిన బిడ్డలో నుంచే మొదలవుతుందంట. అదేంటది? మనిషికి అసూయతోనే ప్రారంభమవుతుందంట. ఏమండి? పుట్టిన బిడ్డతోనే, నా సొంత డైలాగులు కాదు, అసూయతోనే పుట్టిన ఆ బిడ్డ పుట్టిన వెంటనే ప్రారంభమవుతుందంట వారిలో. మనం అంటాం పుట్టిన బిడ్డ అనగా చంటి బిడ్డలో ఎవరితో సమానం అంటాం అని వాక్యం చెప్పలే, అని వాక్యం చెప్పలే. ఆయా సందర్భాలలో ఆయా రీతిలుగా మాట్లాడుతుంది. అదేంటంటే వాక్యం చెప్పలేదంటారా? పరలోక రాజ్యానికి చేరాలంటే ఒక చిన్న పిల్లవాళ్ళే అయిపోయి నీటి మూలంగా బాధించిన ఆ సందర్భం వేరే. చిన్న బిడ్డలని ఆటంకపరుచుకున్న ఎందుకు రండి ఆ సందర్భం వేరే. మనిషి చిన్న పిల్లలు పుట్టిన వెంటనే వారిలో ఏమవుతూ ఉందంటే అసూయతోనే ఉంటాడంట. ఆ ప్రారంభ దశలోనే అసూయం అనేది మొదకెత్తుతూ ఉందంట. అది అప్పుడే కట్ చేయగలిగితే ఎవరు కట్ చేస్తారో? పెరుగుతున్న కొద్దీ, దినాలు ఆసనం అవుతున్న కొద్దీ ఎవరు కట్ చేయాలి? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైన వారు వాటిని కట్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా కట్ చేయాలి? అందుకే ఉదాహరణకి యోబు గారు తన పిల్లల పట్ల ఏమైనా తప్పు చేశారేమో, దేవునికి విరోధమైన కార్యాలు చేశారేమో అంటూ ఆయన వేకువనే ఏం చేసేవాడు బిడ్డల పట్ల? కదండి, మనిషి యొక్క జీవితంలో కుటుంబానికి మేలు జరగాలంటే, మేలు కలగాలంటే మానవుని యొక్క జీవితంలో ఏం చేయాలంటే యథార్థంగా జీవించాలి, ప్రవర్తించాలి, నీతిని అనుసరించేవారుగా ఉండాలి. అలాగా నీతి అంటే ఏంటి? అసలుకి వాక్యము ఏమి చెబుతుందో ఆ ప్రకారంగానే మాట్లాడాలి, ఆ ప్రకారంగానే క్రియ చేయాలి, ఆ ప్రకారంగానే మాట్లాడాలి, ఆ ప్రకారంగానే పని చేయాలి. అలాగే చేయకపోతే నీతిమంతుడు ఎలా నిలబడతాడు? అలా చేయకపోతే యథార్థంగా ఎలా నడుస్తాడు? అలా చేయకపోతే కుటుంబానికి ఎలా మేలు జరుగుతాయి? అలా చేయకపోతే మేలు నీ కొరకు ఎలా దాచి ఉంచబడతాయి? మానవునిలో దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు కనుక ఆ మేలును బట్టి తలంచుకొని ఉపకారములతో జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఎలా చెబుతున్నాడంటే నీతిని అనుసరించేవారు అయి ఉండాలి, యథార్థంగా ప్రవర్తించేవారు ఉండాలి. అంత మాత్రమే కాదు, అలాంటి వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఉంటుంది కనుక ఈ కుటుంబం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. ఇప్పుడు 128వ కీర్తనలకు వెళ్దాం. 128వ కీర్తనలకు వెళ్దాం. మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. కదండి, ఏ త్రోవలు? లోకములో అనేకమైన త్రోవలు ఉన్నాయి, లోకములో అనేకమైన మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, త్రోవలు ఉన్నాయి. లోకములో అనేకమైన మార్గాలు ఉన్నాయి, త్రోవలు ఉన్నాయి. వాటన్నిటిలో బట్టి చూసిన వాక్యం మనకి ఏం చెబుతుందంటే యెహోవా యందు మొదటి మాట, మొదటి మనిషి ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అసలు భయభక్తులు అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను నేను. భయభక్తులు అంటే ఏంటి? ఉదాహరణకి అష్ట కష్టాలతో మంచం మీద పడినటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని సందర్శించాలి, వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి మాట్లాడాలి.
వారి కష్టకాల పాలపంపులు పొందుకోవాలి. ఇది దేవుని యొక్క నీకు నిర్ణయించిన బాధ్యత. ఒక మనిషికి మేలు కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అయితే భయభక్తులు కలిగినట్లు వారు ఎవరంటే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క ప్రశ్న వేసుకోవాలి, నేను వెళ్ళానా వెళ్ళలేదా, వారిని పరామర్శించలేదా, వారి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశానా చేయలేదా, వారి గురించి ఎప్పుడైనా తలంచలేదా. బాగులేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి, నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటంటే పరామర్శించి వారి గురించి 2 మాటలు దేవునికి వినిపించగలిగితే దేవుడు నీకు దాచి ఉంచిన మేలు ఇస్తాడు. అది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యథార్థంగా వెళ్ళి ఆ పని నువ్వు చేయాలి. ఆ పని చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో నీవు ఒక పని చేసినట్లు. అలాగే దేవుని యొక్క నామములు జీవిస్తుండే మనము ఆయన యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నాము కనుక అవయవాలు అని ఏ అవయవం కూడా పాడైపోయినా సరే, అనగా ఏ శరీరం ఎక్కడ పాడైపోయినా సరే వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, పరామర్శించాలి. వారిని గురించి నీవు దేవుని యొక్క సన్నిధిలో 2 మాటలు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మానవుని యొక్క జీవితం యొక్క కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలాంటి తెలిసిన శ్రేష్టమైన కుటుంబము, భయభక్తులు కలిగిన కుటుంబము, దేవుని మేలులు ఆశీర్వాదముల దీవెనలు పొందుకున్న కుటుంబము ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ కుటుంబం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు, ఎవరి త్రోవలు యందు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉండాలని చెబుతున్నారో, ఏ త్రోవ అయితే నీ ముందు ఉంచాడో ఆ దేవుడు చెబుతూ ఉండే మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా నడవాలంటే, నేను ఏ త్రోవ అయితే ఏర్పాటు చేశానో, నేను ఏ త్రోవను గూర్చి నీకు చెబుతున్నానో, నీకు ఏ త్రోవ అయితే నీ చెవులకు వినబడుతుందో, ఏ త్రోవను గూర్చి నీవు ఆలోచిస్తున్నావో అదే త్రోవలో, అదే మార్గంలో, అదే సన్మార్గంలో అలా నువ్వు జీవించగలిగితే యేసే మార్గం అనేది. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గంలో నీవు నడవగలిగితే ఓకే, నెక్స్ట్ మాటలోకి వెళ్దాం. వారు ధన్యులు. నిశ్చయముగా, ఖచ్చితంగా మనిషి కష్టపడుతూ ఉంటాడు కానీ కష్టం అనేటువంటి మాయమైపోతూ ఉంటుంది. తినటానికి దగ్గరికి రాదు. ఏమవుతుంది, నేను కష్టపడేదంతా కూడా ఏం కనపడటం లేదా అంటూ ఉంటాం మనం. ఎంత డబ్బులు వస్తుందో చేతికి, ఎంత శాలరీ వస్తుందో చేతికి, మంత్లో అయ్యేసరికి ఏమైపోతుందో నాకు తెలియదు. నిజమే, ఏమైపోతుందో తెలియదు. నిశ్చయంగా ఒక మనిషి కష్టపడింది అనుభవించాలంటే మనం అంటూ ఉంటాం ఏంటది, ఎంత పంట పండితే మాత్రం లాభమే ఉంది, ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత నూర్పు వేయబడాలి, నూర్పు వేయబడిన తర్వాత చేర్చబడిన తర్వాత ఇంటిలో వండిన తరువాత కూడా నమ్మకం లేదు, వండింది నోటిలో కూడా వెళ్ళినంత వరకు కూడా ఏం లేదు, నమ్మకం లేదా అంటూ ఉంటాం మనం. అంటే అతని అర్థం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో పండినటువంటి దాన్ని ఆయన పండించాలి, ఇంటికి తెప్పించింది ఆయన చేయాలి, నోట్లోకి వెళ్ళింది కూడా ఆయన చేయాలి. అది అంతవరకు కూడా మానవుడు ఏం చేయాలంటే దీర్ఘశాంతము కలిగిన వాడుగా, ఆలస్యం చేసిన వాడుగా నీవు ఆయన గురించి, ఆయన మేలు కొరకు ఎదురు చూస్తూ జీవించాలి. అలాగే జీవించగలిగితే నిశ్చయముగా నీవు నీ చేతుల యొక్క కష్టాన్ని ఇతరుల పాలు అవ్వవు. ఒక కుటుంబంలో ఎందుకు అలా జరుగుతుందంటే వారు అలాగ ఎదుగుతూ ఉన్నారంట, వారు అలాగ చేస్తూనే ఉన్నారంట, వారు అలాగ ఉంటూ ఉండగా అంత మాత్రం కాదండి, పిల్లలైన వారిని ఎలా పెంచారో, పిల్లలైన వారిని ఎలా అభివృద్ధి చేయాలో, దేవుడు వారిని చూసి ఎలా దీవించాలో, దేవుడు వారిని చూసి ఎలా ఆశీర్వదించబడాలో ఈ వాక్యము మనకి చెబుతూ ఉంది. కారణం ఏంటంటే శ్రేష్టమైన కుటుంబము. ఈ కుటుంబంలో దేవుడు మేలు చేయాలంటే ఒక్కటే చేయాలి, యథార్థమైనటువంటి వారిగా జీవించాలి, తన ప్రవర్తన అనేటువంటి వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే దేవుడు నీ పట్ల ఎన్నో మేలు చేస్తాడు. నేను యథార్థంగానే జీవిస్తున్నానంటే అంటాం నోటి మాట ద్వారా, పైన పెదాల ద్వారా. లోపల అంతరంగం అనేటువంటి అగాధము. అంటే లోపల అంటే గొయ్యి తీస్తారంటారు చూడండి. వాస్తవానికి మనము కూడా ఆడుతూ ఉంటే వాడు తీసిన గోతిలో వాడే పడతాడు అంటాం. వాస్తవానికి అది లోక సామెత. బైబిల్ మాట ఏమి చెబుతూ ఉందంటే ఒకడు యథార్థంగా జీవించినటువంటి వాడు మాట తప్పడు.
మాట నెరవేరుస్తూనే ఉంటాడు. ఆ మాట నీది నాది కాదు, దేవుడిదే. అందుకని మానవుని యొక్క జీవితంలో వారికి మేలు కలగాలి. ఈ రోజున ఇక్కడ ఉన్న అందరికీ కూడా దేవుడు మేలు దాచి ఉంచాడండి. మేము దాచి ఉంచినవి నేను పొందుకోవాలనుకున్నట్లయితే నీవు నేను కూడా ఎలా జీవించాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, నిజాలు పలుకుతూ, అబద్ధాలు చెప్పకుండా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే నేను నడవగలిగితే అని నీవు ప్రశ్నించుకోగలిగితే వాక్యం ఒకటే చెబుతుంది, నేను నా కష్టార్జితాన్ని అనుభవిస్తాను. దేవుడు నన్ను దీవిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు. ధన్యుడైన మాట చెప్తుంది కదా. ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి, భయభక్తులు, అనాథులైన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, బీదలైన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, మంచి మీద పడి ఉండినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, బాధలతో కొట్టుమిట్టలాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బ్రతికి ఉన్న నీవు నేను కూడా వారి పట్ల ఏం చూపగలుగుతున్నా, ఏం చేయగలుగుతున్నా, మేలును పొందుకున్న నేను నువ్వు మనందరము కూడా ఏం చేయగలుగుతున్న వారి పట్ల ఆయన ఒకటి చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి, వారి దగ్గరికి వెళ్ళి ఓదార్పు కలిగిన పరిశుద్ధ లేఖనంలో రెండు మాటలు చెప్పాలి. అలాగ చెప్పగలిగితే చాలా మంచిదే. అందుకే ఈ కుటుంబాన్ని మనకి ఈ రోజు నుంచి కొన్ని మాటలు చూద్దామండి. ఆయా రెఫరెన్స్ల ద్వారా కొన్ని మాటలు చూద్దాం. యిర్మీయా గ్రంథము 6:16 వెళ్దాం. యిర్మీయా గ్రంథం 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. థ్యాంక్ యూ. అలా ఖండించాను, ఉంచండి. పురాతన మార్గములలో నడుస్తూ ఉండేటువంటి మానవుడు కాస్త అక్కడికి ఆగాలి, కాస్త అక్కడికి ఆగాలి. అంటే నడుస్తూ ఉండేటువంటి మార్గాలలో పురాతనమైనటువంటి వారు నడిచారు. ఉదాహరణకి మన పురాతనంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకుంటే పూర్వులు అనబడినటువంటి మన అబ్రహాము వాళ్ళ పితరులు ఉన్నారు. వారు నడిచేటువంటి మార్గం ఎలాంటిది? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, యథార్థమైనది, నీతిని అనుసరించేటువంటిది. ఆ మార్గంలో నడుస్తూ ఉండేటువంటి అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆయన నడిచేటువంటి మార్గం ఎలాంటిది? పురాతన మార్గములలో నీవు మొదటిసారి ఏం చేయాలంటే నిలబడాలి, ఒకసారి ఆలోచించాలి. కారణం ఏంటంటే మనిషి యొక్క జీవితంలో, మనిషి కుటుంబంలో మేలు కలుగు మార్గం ఏదో అనేటువంటిది నీకు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నా జీవితానికి, నా కుటుంబానికి నాకు మేలు కలగాలండి, ఇంకేం అక్కర్లేదండి. అది ఒక పని చేయండి. ఏం చేయాలి? ఆ యవనస్తుడు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు కదా, మోకాలు వేసేసి, నేను నిత్యరాజ్యం వరకు వారసున్నప్పుడు నేను ఏం చేయాలి? ప్రభు చెప్పేశాడు ఆన్సరు. ఆ ప్రకారం నడుస్తున్నాడంట. అది నీకు ఒకటి పొందుకుంది, ఆ ప్రకారం చేయి, అప్పుడు నువ్వు రాన్స్ అంటే ఆ ముఖం ఏమైపోయింది? చిన్నపోయింది. ఈ రోజున మానవుని యొక్క జీవితంలో నీవు చేయాలంటే ఒక పని చేయి. ఏంటది? నీతిని అనుసరించినాడు, యథార్థంగా నాడు, సత్ప్రవర్తన కలిగినాడు, దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నట్టుగా నేను మాట్లాడు చెప్పకపోతే నాకు తప్పు, వినకపోతే నీ తప్పు. మానవుని యొక్క జీవితంలో మేలు కలగాలి. పురాతన మార్గం ఎవరు సెలవిస్తున్నారు? ఈ మాట దేవుడే సెలవిస్తున్నాడు. అక్కడ ఉన్నాడు యెహోవా ఇలాగు. ఎవరికి? కూర్చున్న మనకే. పురాతన మార్గములలో నిలిచి చూడుడి. ఒక్కసారి నిలవయ్యా, నీ నడుస్తుండే మార్గం ఎలాంటిదో ఆలోచించు. ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. మనిషికి దాచి వచ్చేటువంటి మేలులు, ఉపకారములు, దీవెనలు, ఆశీర్వాదములు ఎన్ని ఎంతంత కాదండి, అనేకమైనటువంటిది. అయితే వాటిని ఈ రోజున మనం పొందుకొని కుటుంబం. ఇప్పుడు మానవుని యొక్క జీవితంలో నీవు నిలిచి ఉన్న మార్గము ఎలాంటిది?
లోకంలో 3 సమూహాలు ఉన్నాయని ముందు మీకు చెప్పాను. ఆ 3 సమూహాలు ఏంటి? కీర్తన 1లో 1 దుష్టులు, 2 పాపులు, 3 అపహాసకులు. ఈ లోకంలో మీరు ఉన్నారు. వారు నడుస్తూ ఉండే మార్గాలు ఎలాంటివో, వారు నడుస్తూ ఉండే త్రోవలు ఎలాంటివో, ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు, విశాలమైన మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. నీకు నాకు తెలియబడాలంటే వాక్యం దగ్గరకు వచ్చేయాలి. వాక్యం దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయితే విచారిస్తాడో, ఆలోచిస్తాడో, గ్రహిస్తాడో, గమనిస్తాడో అలాంటి వారికి కాస్త ఆ ఉన్న చోట్లనే, ఉన్న పాటలోనే, ఉన్న స్థలంలోనే ఆలోచన చేయగలిగితే ఆలోచన ఇచ్చేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అలాగా ఆలోచన ఇచ్చేవాడు ఆయన కనుక ఆయన ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. మరి ఆలోచనలు 2 రకాలు. పైన వచ్చినటువంటి ఆలోచన, లోపల నుండి వచ్చేటువంటి ఆలోచన. లోపల నుండి వచ్చేటువంటి ఆలోచన వ్యక్తిగత సంబంధమైనది. పై నుండి వచ్చేటువంటి ఆలోచనలు అనేకమైనవి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాం. మనకి 2 మార్గాలు తెలుస్తున్నాం. ఇరుకైన మార్గం కదండి. కానీ పురాతన మార్గములలో నీవేం చేయాలి? ఒకసారి నిల్చోవాలి. నిల్చొని ఏం చేయాలి? ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? నా జీవితానికి, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నాకు కూడా మేలు కలిగేటువంటిది ఏది? ఈ లోకం అంతా కూడా 3 సమూహాలతో మార్గాలు నిండిపోతూ ఉన్నాయి. అందుకే అన్నాడు కదా, వారు నడుస్తూ ఉండే మార్గంలో నీవు నడిస్తే దుష్టులు అనబడిన వారి యొక్క చోటులో, వారి స్థలంలో నీవు కూర్చోకూడదు. ఒకరు కూర్చుంటే లాభం ఏంటి, నష్టం ఏంటి అంటారా? అలాగే మనకు తెలుసు. వారు చేస్తూ ఉండేటువంటివన్నీ కూడా దేవునికి విరోధమైనవి, దేవునికి చట్టబద్ధమైనవి, అనేకమైన రీతిలో చేస్తున్నారు కనుక దేవునికి దూరం అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మనము కాస్త ఆ మార్గంలో నిల్చుండి ఖండించాలి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? మనిషి యొక్క జీవితానికి ఒకటే నెమ్మదిస్తుందండి. ఏంటది? డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, కుట్టి పీకలు కాదు, మరేంటిది? నీ వాక్యమే. నాకు నీవు నమ్మితే చాలు, నీవు విశ్వసిస్తే చాలు, యథార్థమైన మార్గం కూడా వెళితే చాలు, నీతిని అనుసరించి నడవగలిగితే చాలు, నేనేం చేస్తుంది? వాక్యము ప్రయత్నించేస్తుంది. నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది. నోవాహు కాలంలో తన జీవితంలో దేవుని ప్రజ అనేటువంటి వారికి 120 సంవత్సరాలు ఎక్కదాటికి వాక్యం చాటించాడట. కానీ వారికి ఏంటి లేదట? మారు మనసు లేదు, వారి ఆలోచన లేదు. నేను నడుస్తున్న మార్గమే సరైనది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 10 కాదు, 20 కాదు, 40 కాదు. ఏంటండి? ఏకదాటిగా 120 సంవత్సరములు కూడా ఏకకంఠము కలిగినటువంటి ఆయన యొక్క జీవితంలో ఇక వాక్యాన్ని చాటి చెబుతూ ఉండేటప్పుడు ప్రజలంతా కూడా వింటూనే ఉన్నారంట. కానీ వినేసి వదిలేస్తూనే ఉన్నారంట. 120 సంవత్సరాలు విని 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 కూడా ప్రభు యొక్క దృష్టి వారి మీద ఉంచినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే మార్పు లేని జనాంగంగా అయిపోయారు. వాక్యం వింటున్న కొద్దీ ఆల్రెడీ నూర్చబడినటువంటి కత్తి వల్లే బదులైపోవాలి. ఆ బదులైపోవాల్సిన వారు ఆ వాక్యం అంటే ఏంటో తెలియనటువంటి వారుగా ఉండిపోయారు. ఎందుకు జలప్రలయం రావాలి? వాళ్ళు ఎందుకు తుడిసివేయబడాలి? కారణం ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి మార్గాలలో నడుస్తూ ఉన్నారు, ఆలోచించడం లేదు, గ్రహించడం లేదు. ఈ రోజున కుటుంబానికి మేలు జరగాలి. అది ఏం చేయాలి? నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగలిగితే మహిమపరిచినటువంటి ఆ దేవుడు నీకు వచ్చినటువంటి మేలు ఎన్నో ఉన్నాయి కనుక వాటిని బట్టి మానవుడు ఏం చేయగలగంటే దేవుని దినదినము కూడా స్థుతించాడు. అందుకే ఇక్కడ అంటాడు 128 ఆ మూసి అంత మదించు 128లో ఆ 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. ఎందుకు అసలుకి ఒలివ మొక్క ఎందుకు ప్రస్తావించబడింది?
ఇంకే చెట్లు లేవా? శ్రేష్టమైనవి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి కదా, అతి శ్రేష్టమైన చెట్లు చాలా ఉన్నాయి కదా. ఒలివ మొక్కల వలె పిల్లలకి ఆహారం అంటారని ఏమి ప్రస్తావించబడింది అంటే, ఒక తల్లి ఒక తండ్రి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా ఆ మార్గం గుండా ప్రయాణం చేసినటువంటి వారుగా ఉంటున్నప్పుడు, వారు నడుస్తూ ఉన్న మార్గములు బట్టి వారు దేవుడు ఏమి దాచి ఉంచిన నీలోకి అనగా ఫలిస్తూ ఉండేటువంటి వారి కుటుంబంలో ఉండేటువంటి భార్య యొక్క జీవితంలో మీరు ఏ బిడ్డలైతే కన్నారో ఆ బిడ్డలో ఈ విధంగా ఉంటారు. ఏ విధంగా? ఒలీవ మొక్కల వల్ల. అసలు ఒలీవ మొక్కలని ఎందుకు చెప్పాడు దేవుడు? అనేకమైన చెట్లున్న శ్రేష్టమైనవి, వాటి గురించి ప్రస్తావించదా? చేయొచ్చు కదా. ఈ ఒలీవ మొక్కలలో చాలా ఉపయోగకరమైనటువంటిది. ఎవరికి? మనుషులు కాదు, దేవునికి. దేవునికి చాలా విలువ కలిగినటువంటి ఈ యొక్క ఆ ఒలీవ మొక్కను ఎందుకు బోధన చేస్తున్నాడు, పిల్లలతో పోలుస్తున్నాడంటే, ఈ ఒలీవ యొక్క ఆయులు మనిషి యొక్క జీవితానికి, మనిషి యొక్క కుటుంబానికి, దేవాది దేవునికి అతి శ్రేష్టమైనటువంటి ఆగ్రహించేటువంటి సువాసన, దేవునికి విలువ తెచ్చినటువంటి ఆయులను ఆ రోజుల్లో వాడుతూ ఉండేది ఇదే. వంటల్లో కూడా ఇదే, రాసుకోవటానికి కూడా ఇదే, ముడుకుల్లో కూడా అయితే రాసుకునేది కూడా ఇదే, ఆత్మతో అభిషేకించడానికి కూడా ఈ ఆయిలే, ప్రతి దానికి కూడా వాడబడని ఈ ఆయిలే. సమరయుడు మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ఆయన చనిపోతూ ఉండేటువంటి పరపరంతో కొట్టబడుతూ ఉండేటువంటి ఆయనకి నూనె రాసి, ఏ నూనె రాశాడు? ఎందుకు రాయాల్సి వచ్చింది? దేవుని యొక్క నామములో ఒలీవ ఆయిల్కు అతి శ్రేష్టమైనటువంటి విలువ ఉంది. ఆ విలువకు తగ్గట్టుగా తల్లిదండ్రులైన వారు నడిచి ఆ పిల్లలని ఆ విధంగా నడిపించగలిగితే ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె. అసలు తల్లిదండ్రులైన వారు పిల్లలు పడిన వారిని ఆ విధంగా నడిపించగలిగితే వీరు ముందుగా నడవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామములో నేను పాస్టర్ గారు ముందుగా నడిస్తే మా బిడ్డలైన వారిని నేను చెప్పగలను, లేకపోతే వాళ్ళకి చెప్పలేము, వారు వినరు. నేనే మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాను, నేను ఈ మార్గం గుండా వెళుతూనే ఉన్నాను, నేను నడుస్తున్న మార్గం ఏదో నేను ఒకసారి ఆలోచించగలిగితే, దానిలో విచారించగలిగితే, మేలైన మార్గం ఏదో అని నేను గుర్తించగలిగితే, దాని నుండి వచ్చేది నాకు వచ్చేది, నా భార్యకు వచ్చేది, బిడ్డలకు వచ్చేది, కుటుంబానికి వచ్చేది మేలా లేకపోతే ఏంటి అన్నది మనం ఆలోచించవచ్చు. దేని ద్వారా ఏదొస్తుందో మనకు తెలిసిపోతూ ఉంటుంది. బిడ్డలను పడినటువంటి వారు ఒలీవ మొక్కల వల్లే ఉంటారంటే అంత మాత్రం కాదు. ఏ చుట్టూ అక్కడ ఎందుకు ఉండాలి? ఎక్కడైనా ఉండకూడదా? అలంకారం, దీవెన, ఆశీర్వాదము, మేలులు బిడ్డలను పడిన వారికి ఆ విధమైనటువంటి శ్రేష్టమైనది దేవుడు దాచి ఉంచాడు కనుక వాటిని ఈ విధముగా మనం బిడ్డలను పెంచుకోగలిగితే కుటుంబానికి వచ్చేస్తూ ఉంటాయి. ఆమె హల్లెలూయా. మరొక మాట చూద్దామండి, మరొక మాట చూద్దాం. అయితే వారు మేము అందులో నడుచుకోనమని, అబ్బా ఎంత తేలిక ఆశించేస్తున్నారండి వాళ్ళు. దేవుడు ఒకలాగా చెప్పి సెలవిస్తే వీరేమంటున్నారు? మేము అందులో నడుచుకో, మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం. ఏమైనా అర్థం ఉందా? చెబుతూ ఉండేది ఎవరితో అని? మేము అందులో నడుచుకోమండి, నా ఇష్టం అండి, మా ఇష్టం అండి. మరి మాకు మాయే ఇష్టం. ఏది ఇష్టం? జున్ను ఇష్టం కానీ మాయే ఇష్టం. అర్థమైంది అనుకుంటున్నమాట. మానవుని యొక్క జీవితంలో మా ఇష్టం కాదు, వాటి సెలవిస్తుంది. నీవు బ్రతుకుతూ ఉండే దినములందు ఒకటి చేయాలి. ఏంటి చేయాలంటే, కాస్త ఆగయ్యా బాబు, నేను చెప్పింది వినయ్యా, వినకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఆలోచించాను, జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎన్ని చెప్పుకో నాకు అనవసరం, నేను మాత్రం ఏం చేయాలి? వినమని ఉంది కదా అక్కడ. మేము వినమండి అంటే వినకపోతే ఎవరు చెప్తారండి? పోరా నీకు ఎలా జరిగితే అలాగే జరిగిపోతే అంటారా?
అంటే ఒక మనిషి చెబుతూ ఉండే మాట తన సొంత డైలాగులు కావు, తన సొంత మాటలు కాదు, ఎక్కడైనా తీసుకుని వచ్చేవి కాదు. ఎక్కడివి? పరిశుద్ధ గ్రంథములోనివి. కనుక ఆ సత్యాన్ని కాస్త ఆలోచించి, కాస్త విచారించి, అందులో నడుస్తూ ఉన్న మార్గము, నేను నడుస్తున్న మార్గము ఎలాంటిదో కనుక దేవుడు సెలవిస్తూ ఉండేటప్పుడు మేము అక్కడ నడవమయ్యా, అది మాకు ఇష్టం లేదయ్యా. మరి ఏది ఇష్టం అంటే దేవుని మాటలు ఇష్టం లేదంటే ఏది ఇష్టం అంటారు? లోకమే ఇష్టం. ఏ లోక స్నేహము దేవుని యొక్క దృష్టికి మంచిది అన్నాడండి. దాన్ని ఎందుకు ఆ మార్గం గుండా వెళ్తున్నాం? ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటూ ఉన్నాం? వాక్యము చెబుతూ ఉంది కదా, ఆ మార్గం గుండా నేను ఎందుకు నడవలేకపోతున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? ఓకే, ఖండించాను. మిమ్మును కాపు కాయటుకు ఎవరు ఉంచాడు? కావులు వారు ఎవరు? దేవుని సేవకులే. నిన్ను కాపు కాయటుకు, మిమ్మల్ని కాపు కాయటుకు కావుల వారిని నేను ఉంచాను. గొర్రెలు చెదరిపోకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి? గొల్లోడు ఉండాలి. కుటుంబం పాడైపోకుండా ఉండాలంటే కుటుంబంలో ఎవరు ఉండాలి? యజమానుడు ఉండాలి. సంఘం పాడైపోకుండా ఉండాలంటే సంఘంలో ఎవరు ఉండాలి? కాపరి, కావలవాడు, కావల కాయవాడు. దేవాది దేవుడు ఎంపిక చేసుకున్న ప్రతి కావల వారు ఉంచినప్పుడు, వారు చెబుతూ ఉండేటువంటి మాటలు, వారు నియమం కాస్తూ ఉండేటప్పుడు మీరేం చేయాలి? అందులో మేము నడవండి, ఆ మాట మాకు వద్దండి అంటే ఏం చేస్తాం? వారు అలా అంటున్నారు. మరి మేము వింటాం కానీ మేము అది ఆచరించమండి, ఆ పనులు మేము చేయమండి, ఆ క్రియలు మేము చేయమండి, ఆ మార్గంలో మేము ఎంత మాత్రము నడవమండి. నా మార్గంలో నడవడం లేదు ఆయన. ఏమంటున్నాడు? ఒక్కసారి ఆలోచించి, నీవు నడుస్తూ ఉండే మార్గము, నీవు ఆలోచిస్తూ ఉండే ఆలోచన విధానము, ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు ఒక్కసారి నిల్చొని కూర్చొని ఏం చేయాలి? నేను అప్పుడప్పుడు ఒక ధర సువార్త చెప్పినప్పుడు 2 మాటలు అంటాను. నేను యేసయ్య మాటలన్నీ చెప్పేసిన తర్వాత 2 మాటలు అంటాను. అమ్మ నేను చెప్పానని కాదు కానీ ఒక్కసారి రాత్రికి భోజనం తినేసిన తర్వాత పడుకుంటాయి కదా, పడుకునేటప్పుడు ఈ 2 విషయాలు ఆలోచించు. చెప్పేస్తే సువార్త చెప్పేస్తాను, అంతా కూడా చెప్పేస్తాను, చెప్పేసి చివరిగా లెగిసి వచ్చేస్తాను అనేసరికి మాత్రం ఈ 2 మాట్లాడతాను. ఒక్కసారి భోజనం చేసిన తర్వాత పండుకుంటారు కదా మీరు, అలాంటి పరిస్థితి ఒక్కసారి ఈ 2 విషయాలు ఆలోచించు. నేను చెప్పేది మంచిదా చెడ్డదా, ఈ 2 విషయాలు ఆలోచించు అని చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. కారణం ఏంటంటే ఒక మనిషి నీకు వచ్చి కావాలా కాయడానికి ఉంచాడు దేవుడు. ఎవరో ఉంచితే నేను రాలేదు, ఎవరో ఇక్కడ నిల్చోబెడితే నేను చెప్పలేదు, ఎవరో అంగీ వేసిబట్టి నేను వేసుకోలేదు. దేవాది దేవుడు తన నామం పెట్టి కావల వారిగా సంఘంలో ఉంచాడు కనుక అది నా బాధ్యత. ఏంటా బాధ్యత? కావలి కాయక వారు వినినట్లుగా చేయాలంటే కథ పట్టుకొని కొట్టడం కాదు. చెబుతున్నాను, చెప్పిన తర్వాత వినినట్టు వారు ఏమంటారు? ఆ మాట మేము వినమండి, ఆ మార్గం మాకు వద్దండి, ఆ మార్గంలో మేము నడవమండి. నడిస్తే ఏముందంట? మేలు. చేస్తే ఏమున్నాయంట? మేలులు. ఆ విధంగా నడిస్తూ ఉండేటువంటి వారికి దేవుడు మేలు ఉంచాడు కనుక నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి మేలు కలగాలి. ఈ రోజున తల్లిదండ్రులు అయిన వారు బిడ్డలను కన్న తర్వాత వారికి మేలు కలగాలని ఎంతమంది చూస్తున్నారు కదండి, ఎంతమంది చూస్తున్నారు. ఏంటో మేలు? ఉదాహరణకి ఆ బిడ్డలు కన్నటువంటి వారికి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఉద్యోగం వచ్చేస్తే అప్పుడు దేవుడు మా పట్ల చేసిన మేలు ఎన్నో ఏంటంటే ప్రార్థన పెడతారు కొంతమంది ఏంటి, వాళ్ళకి తెలుసో తెలియక కొంతమంది పెట్టరు. పెడితే లెక్కలు డబ్బులు చూస్తూ ఉంటాం, అనేకమైన అవుతాయి కనుక వాళ్ళు లెక్కలు వేస్తారు. మరి లెక్కలు వేస్తే మనం చెప్పాను కదా అయ్యగారు, మనకి లెక్కలో డబ్బులు వేస్తే ఆయన మన లెక్క మనకి దాచి ఉంచిన మేలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడి ఉండిన వాటిని నువ్వేం చేయాలంటే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మాటలకు వెళ్తాం. ఆలకించుడి.
వారు చేయు బూరధ్వనిని అయితే అబ్బా చూడండి, ఒక శబ్దం వస్తుంది. ఏంట శబ్దం? బూరధ్వని శబ్దం. ఈ బూరధ్వని శబ్దం ఎప్పుడు వస్తుంది అసలుకి? శబ్దాలు చాలా ఉన్నాయి, ధ్వనులు చాలా ఉన్నాయి. ఇది ఏ ధ్వని అండి? బూర మేము స్థాపించినటువంటి ధ్వని ఉంది. అదేంటి మీ అందరూ తెలిసిపోయి ఉంటుంది బహుశా. ఏంటది? విజ్ఞాపన ధ్వని. మేము క్రియేట్ చేసేది యేసయ్య పేరిట విజ్ఞాపన ధ్వని మేము క్రియేట్ చేసాం. మానవుని యొక్క జీవితంలో బోరధ్వని ఊదినప్పుడు ఆ బోరధ్వని ఊదిన ఆ యొక్క వినబడిన స్వరము వీరు వింటూ ఉండగా వినినటువంటి మాటను బట్టి కూడా మేము వినము. పావుర స్వరము మీ దేశంలో మీ గ్రామంలో ఏం చేస్తుంది? వినబడుచున్నది. అంటే మెలకువ కలిగిన వారందరూ కూడా పావుర స్వరం వచ్చేసింది, వినబడుతుంది కనుక నేను మెలకువ ఉండాలి. మీ దేశంలో పావుర స్వరం అని వినబడుతుంది కనుక మెలకువ కలిగిన వారందరూ కూడా మెలకువ ఉంటారు. ఇక్కడ చూస్తే మేము వినము. ఆలకించుడే, జాగ్రత్తగా ఆలకించుడే. ఆ మాట చెప్తున్నాడు అక్కడ. అంటే చెప్పేసాడు ఆల్రెడీ, అయినా సరే వాళ్ళు వినటం లేదట. మేము వినమని చెబుతున్నారట. అలా చెప్తున్నాడు ఏమైనా? ఆలకించుడే. ఏమంటే ఎందుకంటే అందుకే చెప్పాలి, ఆయన బిడ్డలు పాడైపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మన కొరకు ఆయన దాచి వచ్చిన మేలు చాలా ఉన్నాయి. వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. వాటిని పొందుకోవాలనుకుంటున్నాడు ఆయన. నీ కొరకే దాచి ఉంచాడు ఆయన. ఆ దాచి ఉంచింది నీ పొందుకోవాల్సింది పోయి ఈ రోజున మనము చేసేటువంటి క్రియల ద్వారా, మనము చేసేటువంటి మాటల ద్వారా, మనము చేసేటువంటి ప్రతి విధమైన మార్గాల ద్వారా దేవునిని ఆ విధముగా చేస్తే దాచి ఉంచిన మేలు మనకు ఎలా దొరుకుతాయి? ఆయన ఉద్దేశం ఏంటి? నా కుమార్తెలు అనబడిన వారు, నా కుమారులు అనబడిన వారికి నేను దాచి ఉంచాను. ఆ మేలు వారికి ఇవ్వాలి. నేను ఆ మేలు వారికి మాత్రమే నేను ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. నిజమే కదండి. తల్లిదండ్రులైన వారు కూడా కొన్ని మేలు దాచి ఉంచుతారు. ఏంటని మేలు? ఆడపిల్లల కొరకు అయితే బ్యాంకుల్లో లేదా ఎల్ఐసిలో లేదా ఏదో రకరకాలుగా మేలు దాచిపెడతారు. ఏంటో మేలు? డబ్బు దాచిపెడుతూ ఉంటారు. మగ పిల్లలు అయితే అక్కర్లేదు, అటు నుంచి ఇటే వస్తుంది, ఇటు చచ్చిపోదంటారు. కానీ ఆడపిల్లలకి ఏం చేస్తారు? వారి కొరకు మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటారు? ఆయన ఇచ్చాడు కనుక, ఆయన ద్వారా మేలు కలుగుతుంది కనుక, మేలు కలిగినటువంటి మా కుటుంబంలో మేము కష్టపడుతున్నాం కనుక ఆ కష్టాజితాన్ని బట్టి నా కుటుంబానికి, నా బిడ్డలకు ఆశీర్వాదం దొరుకుతుంది అంటూ ఇక్కడ 128వ కీర్తనలోకి 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదించబడతాడు? వారు చేసినటువంటి భక్తిని బట్టి, వారు చేసినటువంటి భయభక్తులను బట్టి, వారు నడిచినటువంటి మార్గాలను బట్టి ఎలా దీవించబడతారు, ఆశీర్వదించబడతారంటే చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఈలోగా ఆశీర్వాదింపబడును. ఎలాగా? చూస్తూ ఉండగానే ఒక ఆశీర్వాదాలు వచ్చేస్తాయంట. హల్లెలూయా. మీకు అర్థం అవటానికి ఇటుక బెడ్ మీద ఇటుక బెడ్, మొదటిగా ఒక ఇటుక బెడ్ వేస్తాడు పునాది కట్టేటప్పుడు, దాని మీద మరొక బెడ్, దాని మీద మరొక బెడ్, అలాగా వేస్తూనే ఉండగా లాస్ట్కి ఏమైపోద్ది? ఇల్లు స్థాయిలో అంటే వెళ్ళిపోతాయి, అంటే గోడలు వేసిపోతాయి. గోడలు వేసిపోతే ఇదంతా ఏంటి? దీవెన. మరి ఆశీర్వాదం ఏంటి? ఫిలప్ చేయడం, స్లాబ్. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ జరిగిపోతూ ఉంటాయి. అర్థమవడానికి మనం చెప్పాను. ఎలాగనే జరిగిపోతూ ఉంటాయి. ఎలా జరిగిపోతుంటే అవి కంటికి కనబడవు. మనిషి యొక్క జీవితానికి, హృదయానికి అగోచరములో, అందుకే ఊహించలేని మేలులు అనేకమైనవి. మానవుని యొక్క జీవితంలో ఇలాంటి మేలు నీ జీవితంలో కలగాలంటే ఒక్కటే చేయాలి. ఏంటది? యథార్థంగా నడిచిపోవాలి, నీతిని అనుసరించి నడిచాలి. చక్కనైన మార్గం, అదే మార్గం ఏదంటే ఏసే మార్గంలో నడుచుకోవాలి. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే అంటాం మనం. మన ఆ మార్గం గుండా ఎందుకు మనం ప్రయాణం చేయలేము? యెహోవా యందు భయభక్తులు గలవారు అనలేదు. ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా,
యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగ ఆశీర్వదించబడతారు అనలేదు. కారణం ఏంటంటే ఇది కలిసి కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటే జరుగుతుంది, ఏంటది? ఏ ఒక్కడైతే దేవుని యందు భయం కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, నీతిని అనుసరించి నడిచేవాడుగా, యథార్థముగా ఆజ్ఞలను అనుసరించేవాడుగా జీవిస్తాడో, ఎవరైతే సన్మార్గంలో లేదా సత్మార్గంలో యేసే మార్గంలో నడుస్తాడో అలాంటి వాడి యొక్క జీవితంలో మేలులు చేస్తూ ఇలాగనే ఆశీర్వదించబడతాడు. అదేంట్రా ఉండి ఉండి ఓడి అంతగా ఆ రీతిగా ఎదిగేశాడు అంటారు చాలా మంది. అవును, ఆయన కార్యాలు అలాగే ఉంటాయి, ఆయన చేసిన మేలు అలాగే ఉంటాయి. మానవుడి యొక్క జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాడు, వాటిని తలపోసుకుంటే మనం ఊహించలేము, తలంచుకోలేము. కానీ కొన్ని మాత్రము మనిషి యొక్క జీవితంలో బ్రతుకుతూ ఉండేటప్పుడు కొన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి నువ్వు జీవిత కాలంలో వెళ్ళగలిగితే నీ కుటుంబానికి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు వస్తాయి, దీవులు వస్తాయి. నెక్స్ట్ మాటలకు వెళ్దాం. 128 నెక్స్ట్ మాటలు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెరూషలేముని ఎందుకు అనాలి? గరివడిలో ఉండే వారందరి జీవితంలో క్షేమం కలగడం నేను చూస్తామని ఎందుకు అనకూడదు? అక్కడ రాసుకుందాం అనుకుందాం. నీ జీవితకాలం అంతయో యెరూషలేమునకు క్షేమము కలగడం చూసేది. గమనించండి, యెరూషలేమునకు క్షేమము కలగడం చూసేది మన మాట ఎందుకు చెబుతున్నాడంటే, యెరూషలేములో ఉండే వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ప్రేమించినటువంటి వారు ఆ నగరంలో ఉండే వారంతా కూడా దేవునికి ఇష్టమైన వారు ఉంటున్న శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు దేవుడు ఉన్నాడు కనుక, దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను కనుక, కలిగి ఉండేటువంటి నేను మా క్షేమమునికి వచ్చి ఆయన ఆలోచన చేస్తున్నాడు కనుక ఆలోచన ప్రకారంగా మేము వెళ్తాము. అప్పుడే దీవించేవాడు. యెరూషలేము ఈజ్వల్ సీయోను, సీయోను ఈజ్వల్ యెరూషలేము. ఎత్తైనటువంటి కోట లేదా నగరం, ఎత్తైన స్థలం. లేదా యెరూషలేము అనగా శాంతికి నిలయం, లేదా శాంతికి భద్రత, లేదా శాంతికి నెమ్మది, మనిషికి నెమ్మది. ఇలాంటి పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. మానవుడి యొక్క యెరూషలేము యొక్క క్షేమములకు వచ్చి మనిషి యొక్క క్షేమం కావాలి. ఇప్పుడు మనిషికి కుటుంబానికి క్షేమము కలగాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని కలిగి ఉంటే, వాక్యం ఇక్కడ ఉండగలిగితే. గమనించండి, ఇక్కడ ఉండినటువంటి వారిలో వాక్యము సరిగ్గా ఉండగలిగితే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఇన్ని మేలులు కాదు, ఇన్ని ఆశీర్వాదాలు కాదు, ఇన్ని దేవుడు చాలా ఆశీర్వాదాలు, చాలా దీవులు, చాలా మేలులు ఊహించలేనివి, వర్ణించలేము, ఆలోచించలేము, లెక్కలేదు. ఈ మేలులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మానవుడికి అంతు పట్టదండి. కారణం ఏంటంటే అలాంటి భక్తి కలిగిన వారి యొక్క కుటుంబాల్లోనికి ఈ మేలులు, ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు. మరొక 2 వచనాలు చెప్పేసి ముగిస్తాను నేను. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి, అబ్బా, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. అబ్బా, ఇదేంటి? భార్య భర్తలు అనబడిన వారి కుటుంబంలో ఉన్నారు, వారికి దేవుడు మేలు అనబడిన పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వారికి భార్యను చూడాలి. భార్యను చూసేటప్పుడు మానవుడి యొక్క తలంపులు, ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతే దొరుకుతూ ఉన్నాయా? ఒక మనిషికి, ఒక కుమారుడికి లేదా ఒక కుమార్తెకి దేవుడు ఎక్కడో దాచి ఉంచాడు ఒక మేలు. ఆ మేలు ఏంటి? భార్య దొరికిన వానికి మేలు దొరుకును. అంటే భార్య ఒక మనిషికి దొరికింది అంటే అవతల వాడికి దేవుడు ఏం చేసినట్లు? మేలు, ఉపకారం. అంటే నీకు ఉపకారం చేయాలంటే, మేలు దొరకాలంటే నీవేం చేయాలి? దేవుని యొక్క మార్గము గుండా ప్రయాణం చేయాలి. దేవుని యొక్క నీతి చొప్పున నీవు నడవాలి. ఈ రోజున ఉద్యోగం రావాలన్నా సరే, ఏమండి, నీవు నేను మాట ఇచ్చి మాట తప్పపోతేమో కానీ దేవుడు మాట తప్పిన వాడు కానే కాదు. అందుకే చదివించాను మీకు. 15 చివరి వచనంలో కనపడుతుంది. అతడు ప్రమాణము చేయగా, అంతే కదండి. ఒక మనిషి దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉంటుండగా,
దేవుని యొక్క మాటల ప్రకారం నేను నీతిని అనుసరిస్తున్నాను, యథార్థంగా నడుస్తూ ఉన్నాను, సన్మార్గంలో నడుస్తున్నాను, భక్తి మార్గంలో నడుస్తున్నాను, భక్తి అనే ముసుగులో కూడా నడుస్తున్నాను సత్యాన్ని ఒక్కసారి నిల్చొని ఆలోచించాలి, విచారించాలి. భక్తి ముసుగులో ఈ ముసుగు తీసేయాలి. ఆ నాగార్జున తీసినాడు సినిమా, ఏంటది? మాస్. ఏంటది? ఈ లోక సంబంధం అది. దేవుని సంబంధం అదేంటి? ఆరాధన. ఈ ఆరాధనకు వచ్చిన నీవు నేను కూడా భక్తి అనేటువంటి ముసుగులో లేకుండా పరిశుద్ధత అనేటువంటి దాంట్లో ఉండగలిగితే, నీతి అనేటువంటి దాంట్లో ఉండగలిగితే, పురాతన మార్గంలో నడిచి ఉండేటువంటి నా జీవితము మేలు కలుగు మార్గంలో ఇప్పుడు నేను అడిగి తెలుసుకో. ఎవరిని అడగాలి అసలుకి? మనిషి దగ్గర మనిషి అడగడానికి ఒకవేళ చిన్న ఆలోచన కలిగితేమో నేను అడగడం ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగడం ఏంటి అని ఉండొచ్చునేమో. కానీ ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి కదా. కొని మేలు కలుగు మార్గం ఏదో అని అందులో అనేక మందిని అడిగేసి విచారించి తెలుసుకోవాలని వాక్యం చెబుతుంది. నీకు భయం లేదా? వెళ్తున్న ఆ మార్గంలో తప్పించుకో అని అంటే వారి జీవితానికి మేలు కలిగే మార్గం అది. అంటే దాని నుంచి తప్పించబడాలి. మేలు కలిగేటువంటి మార్గం ఏది అంటే యేసే మార్గం. ఇది వాక్యమే. ఈ వాక్యం కూడా నేను ప్రయాణం చేయగలిగితే మేలులన్నీ నీవేనండి. మేలులన్నీ నీవే, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలవే. భార్య దొరికిన వారికి మేలు దొరికాను. ఒక మనిషికి మేలు కలగాలి అంటే ఒకటే చేయాలి, నేను నడుస్తున్న మార్గము ఎలాంటిది, నేను చేస్తూ ఉండే క్రియలు ఎలాంటివి, నేను చేస్తూ ఉండే భక్తి ఎలాంటిది, నేను కలిగి ఉన్న భయం ఎలాంటిది. ఈ రకంగా ప్రశ్న వేసుకోగలిగితే, ఒకసారి ఆలోచించగలిగితే జవాబు వాక్యం ఇస్తుంది. నీ జీవిత కాలం అంతయో యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచేదు. అంటే అప్పుడు వరకు కూడా దేవుడు నీకు ఏమిస్తాడంట? ఆయుష్ ఇస్తాడు. ఏమండి? యెరూషలేముకు క్షేమం కలిగితే నాకెందుకు, ఎవరికో క్షేమం కలిగితే నాకెందుకు, నాకు కలగాలి క్షేమము. అదేం చేయాలి? నేనేం చేయాలి? నాకు కలగాలి క్షేమము, నా కుటుంబానికి కలగాలి, నా బిడ్డలకు కలగాలి. బిడ్డలకు కలగాలంటే నేనేం చేయాలంటే ఒక్కటే, దేవుని యొక్క వాక్యము చెబుతున్న దాని ప్రతి రోజుల్లో బిడ్డలైతే కంటే చాలా మంది మాటలు నేను వింటున్నప్పుడు చాలా బాధకరంగా ఉంటుంది. ఏంటి? ఎందుకమ్మా 10 బిడ్డలైతే కలిసావు కానీ పిల్లల్ని ఎలా పెంపకం చేయాలని తెలిసినా అంటే చాలా ప్రాణ చురువు అంటుంది. అంటే పెంపకం తెలియదు, పెంచడము ఎలాగో తెలియదు. ఏదో రకంగా కంచినీళ్ళు, కూర, నాలో ఉండడానికి వేసేసి పిల్లలు కన్నారు కనుక చేసేస్తారు. అది కాదు. భక్తి యొక్క మార్గంలో పెంచాలి అంటే భక్తి వారికి తెలియబడాలి. వారికి తెలియబడాలంటే వాక్యానికి చెవినివ్వాలి. వాక్యానికి చెవినివ్వగలిగిన వాడు మేలులే వారి వెంట వచ్చేస్తూనే ఉంటాయి. చివరి మాట ఏముంది ఇక్కడ? నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు, అన్య జనాంగము మీద సమాధానం ఉంటుంది కనుక అనలేదు. దేవుని యందు భయం కలిగిన వాడుగా, దేవుని యందు భక్తి కలిగిన వాడుగా, నీతిని అనుసరించువానిగా, యథార్థత కలిగిన వాడుగా, యథార్థమైన మార్గములో సన్మార్గములో నడిచినటువంటి వానిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటున్నప్పుడు కుటుంబంలో ఉండేటువంటి బిడ్డలైన వారు ఎలా ఉంటారంటే వారి తల్లిదండ్రుల యొక్క తదనంతరము పిల్లలను కూడా చూస్తాడంట. అంటే మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు మన ముందు ఉండేటువంటి చాలా మంది ఆడేటరా బాబు, ఆ మనవల్ని వేసాడు, మనల్ని కూడా చూసేస్తాడు. అంటే ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదం అంటారు, ఎవరిచ్చిన మేలు అంటారు, ఇది ఎవరిచ్చిన దేవుని అంటారు, ఎవరిచ్చిన క్షేమం అంటారు. మానవుడు ఇచ్చేది కాదు కదా. నీ పిల్లలను నీవు అసలు అప్పుడు మనిషికి 70 సంవత్సరాలు అంతకాలము కూడా బ్రతుకుతున్నాడు అంటే నీ భక్తి అంట, నా భక్తి అంట, నీ నీతి అంట, అది నా నీతి అంటారా? ఏంటిది? దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉండేవారు భయభక్తులు కలిగి, నీతిని అనుసరించి యథార్థత కలిగి అదే మార్గము నడుస్తూ ఉన్నారు కనుక పిల్లలను నీవు చూచేదావు. ఇశ్రాయేలు మీద అనగా దేవుని నమ్మిన ప్రజల మీద ఆయన కనుదృష్టి ఉంది.
కనుదృష్టి ఎప్పుడైతే ఉందో అప్పుడే సమాధానము దొరుకుతుంది, అప్పుడే సంతోషము దొరుకుతుంది, అప్పుడే నెమ్మది దొరుకుతుంది, అప్పుడే మేలు అనేవి వారు వెంట వెళ్తూనే ఉంటాయి. చాలా మంది నేను యేసయ్యను అంగీకరించాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, స్తుతిస్తున్నాను, మంచిదే, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. నేను నడిచేటువంటి మార్గము ఎలాంటిదైనా ఒక ప్రశ్న వేసుకోగలిగితే ఆ మార్గమే నీకు బోధిస్తుంది, ఆ మార్గమే నీకు బోధిస్తుంది. నేను చేస్తూ ఉండే క్రియ ఎలాంటివంటే నీ క్రియలే నీకు బోధిస్తాయి. నీ భక్తి నీకు సరైనదైతే, నీ భయభక్తులు సరైనవైతే దేవుడు దాచి ఉంచింది మరొకరికి ఇవ్వడండి, వారికే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారికే ఇస్తాడు. ఎందుకు వారికి ఇస్తాడంటే వారి కొరకు దాచి ఉంచిన మేలు చాలా ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము వారి కొరకు దాచి ఉంచిన మేలు ఇన్నింటి కావండి. ఎవరికి? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికే. భయభక్తులు కలిగి ఉన్నానంటే నేను మాటలతో సరిపడితే కాదు, క్రియలతో, మార్గములో, ప్రవర్తనతో, ఆరాధన చేస్తూ ఉండేటువంటి స్థుతులతో నీవు ఆయన్ని గణపరచగలిగితే నీకు ఘనతను ఇస్తాడు. నీవు ఆయన్ని మహిమపరచగలిగితే నిన్ను మహిమపరుస్తాడు. అధిక నుండి అత్యధికమైన మహిమలోనికి నిన్ను నడిపిస్తాడు. కారణం ఏంటంటే ఆయన మొదటిగా నీవు ఇష్టమైన కుటుంబంగా అయిపోవాలి. అదే ఇష్టమైన కుటుంబం 128వ కీర్తన. పిల్లలైతే ఒలివ మొక్కల వల్ల ఉంటారంట, వీరైతే నిత్యము దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారంట. ఎలా వారు నడుస్తూ ఉండేటువంటి మార్గాలలో క్షేమమే వస్తారంట, దీవెనలే వస్తాయంట, ఆశీర్వాదాలు వస్తాయంట, మేళ్ళే వస్తాయంట. మరి నీకు నాకు ఎందుకు రావు? అట్లా రావాలనే కదా మనం వచ్చాము. ఒక్కసారి ఆలోచించాక పురాతన మార్గములలో నిలిచి చూడుడి. మేలుకరమైన మార్గం ఏదో ఆలోచించాలి. ఒకవేళ ఇంకా నీకు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. ఎవరిని అడగాలి? మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చును. వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యమే నీకు చెబుతుంది. ప్రభువా నా జీవితానికి మేలు కలగాలి, మేలు కలగాలి, ఏం చేయాలి? దేవుడు ఇలా చెబుతున్నాడు. ఆ ప్రకారంగా నడిచగలిగితే ఒక్క మాట చెప్పేసి ముగించాలి. యోబు 34:4. యోబు 34:4. అమ్మా, ఆలోచించండి. సామెతలు 3:27. మేలు చేయుట నీ మనిషికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా ఈ పని, ఈ చేసేటువంటి కార్యము కేవలము ప్రభువుకి మాత్రమే వర్తిస్తుంది. ఈ మాట మనకు వర్తించడం. అయితే మనుషులకి ఇప్పుడు చెబుతూ ఉండే మాట ఏంటంటే, ఒక మనిషి నేను మేలు చేయగలను, చేయడానికి దేవుడు సామర్థ్యం నాకు ఇచ్చాడు, శక్తి నాకు ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, బలమునిచ్చాడు, సంపదనిచ్చాడు, నేను చేయగలిగిన కెపాసిటీ నా దేవుడు ఇచ్చాడు కనుక ఆ మేలు అవతల వారికి చేయాలి నేను అని అనుకోవాలి. ఒకటి అలా అనుకున్న తరువాత నీకు చేతనైతే, మనిషికి చేతనైతే, అవతల వాడు పొందడానికి ఇష్టపడుతున్నప్పుడు నీ చెయ్యి వెనక్కి తీయకూడదు. ఆ పని ప్రభు మాత్రం చేయగలడు. ఒక మనిషికి ఇవ్వాలన్నా మరలా వెనక్కి తీయాలన్నా ప్రభు చేయగలడు. ఆ పని మనిషి చేయకూడదు. ఇస్తాననేటప్పుడు ఇవ్వాలి, వద్దనేటప్పుడు మానేయాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇస్తాననేటప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రమాణం చేశాను వాడికి, మాట ఇచ్చాను వాడికి, వాటిలో చెవిలో నేను మాట వేసేసాను, ఏంటది? ఇస్తాను. అందుకే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. ఏంటప్పుడు? ఈ రోజున
దేవునికి ఇస్తామన్నా సరే, ఏ మనిషికి ఇస్తామన్నా సరే, నీకు చేతనైనప్పుడు అవును వారికి ఏం చేయాలి? నేనే చేయాలి, ఉపకారమే చేయాలి, అపకారం చేయద్దు. ఉపకారానికి అపకారం ఏదో మధ్య ఉంది, నేను మర్చిపోయాను. మెన్నగా చేయవాడు నేరపరుసలతో ఏదని నేను అప్పుడు నేర్చుకున్నాను. మరి కాస్త గుర్తుందిరండి మాట. ఉపకారికి అపకారం నాకు మెన్నగా చేయవాడు నేర్పరుసలతో సార్థకట్లా చెప్పిన 2 మాటలు ఇంకొంది మధ్యలో. మనిషి యొక్క జీవితంలో ఉపకారం చేయవలసిన నీవు, మేలు పొందవలసిన నేను మనము. అపకారానికి తలపెట్టగలిగితే దేవుడు సహించుకున్నాడు. నీకు చేతనైతే మేలు చేయి, లేకపోతే ఊరుకో, కానీ వెనుకంచి మాత్రం వేయద్దు. పొందదగినటువంటి వారికి నీవు సహాయం చేయి, అంతేగాని సహాయం చేయకుండా అడ్డు పెట్టడానికి ఏమాత్రం కూడా నీ వీలు కుదర్చుకోకూడదు, అడ్డు పడకూడదు. వాక్యం సెలవిస్తుంది, నీకు చేతనైతే. అందుకని వాక్యం మన జీవితాల్లో ఆ కుటుంబం సెలవిస్తుంది. శ్రేష్టమైన కుటుంబానికి కలిగినది ఒకటే స్టార్టింగ్లో, యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క కుటుంబంలో ఉండేటువంటి దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు ఎన్నో ఉన్నాయి. అక్కడ బిడ్డలకు వస్తున్నాయి, తల్లిదండ్రులకు వస్తున్నాయి, కుటుంబం యావత్తుకే వచ్చేసి. ఈ రోజున కుటుంబంలో ఉండేటువంటి అందరికీ ఆ మేలులో ఆశీర్వాదం దేవుళ్ళు కలగాలంటే ఒక్కటే చేయాలి. ప్రభువా నిజమే, నేను నడుస్తూ ఉండే మార్గం నాకు తెలుసును, నేను చేస్తూ ఉండే క్రియలు నాకు తెలుసును, నా భక్తి నాకు తెలుసును. నా భక్తి ముసుగనేటువంటి భక్తుల నుంచి బయటపడాలి, పాపం అనేటువంటి ముసుగుల నుంచి బయటపడిపోవాలి, దుర్మార్గత అనేటువంటి ముసుగుల నుంచి బయటపడిపోవాలి. అలాంటి దాంట్లో నుంచి బయటపడకపోతే మేలులు మనకు దొరకవు. ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి మేలు నీ కొరకే, నా కొరకు, మనందరి కొరకే. అట్లా పొందుకోవడానికి ఇష్టపడదాం ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించిన కనుక ఆమె ప్రార్థన చేద్దాం. చూడండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు. వారి కుటుంబాల్లో, వారి బిడ్డలలో మీరుండి వారి ద్వారా వైపుపోతండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుకు దారితీసి, ఆ ఓర్పు అనేటువంటి సహనానికి దారితీసి, సహనం అనేటువంటిది సకల జనులకు తెలియచేసిన దాని ప్రకారం మీ దగ్గర ఉండే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ కృప మెంటగా దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.